ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కమిటీకి చెప్పే విషయాలన్నీ దీనిలో ప్రస్తావించినాము. కమిటీ డెఫినెట్గా ఇప్పుడు వారు జస్టిస్ షమీర్ అఖ్తర్ గారు, వారు ఒక న్యాయ కోవిదుడు. ప్రజలు ఏమి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, వాటిని కొంత అధ్యయనం చేస్తారు, వారు ఇచ్చే రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. బట్ అల్టిమేట్లీ చట్టం చేసేటువంటి అవకాశం, అధికారము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది. ప్రజలు అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి నేను అంటే ఈ మాల ఇంటలెక్చువల్ ఫోరం నుంచి లేదా వ్యక్తిగతంగా నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చట్టం చేసేటప్పుడు అనేకమైనటువంటి సంక్లిష్టమైన సమస్యల మీద ఫోకస్ పెట్టి చట్టం చేయండి. కేవలము జనసంఖ్య బాగా ఉన్న వాళ్ళు మనకు ఓట్లు వేస్తారనేటువంటి, లేకపోతే వాళ్ళ ఓట్లు మనకు అవసరమని ఓటు బ్యాంకు రాజకీయాలని కాసేపు పక్కన పెట్టి పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అనే పదం వాడినాడు జస్టిస్ చంద్రచూడ్ గారు. వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో అడిక్వేట్సీ, ఇన్అడిక్వెసీ ఈ రెండింటిని, అంటే అవకాశాలు పొందడంలో చాలినంత ఉందా లేదా చూడండి, తర్వాత దాన్ని లెక్క కట్టడం కూడా ఒక పదం వాడినారు ఆ జడ్జిమెంట్లో. ఏమన్నారంటే అక్యురేట్ డాటా, రేషనలైజ్డ్ అక్యురేట్ డాటా తీసుకోవాలన్నాడు. అన్నిటికంటే ప్రధానమైన సూచన ఆ జడ్జిమెంట్లో వాళ్ళు చేసింది అంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నప్పుడు కేవలము రాజకీయ ఆతృతలో భాగంగా చట్టాలు చేయకూడదని చెప్పినారు. దాని ఇంగ్లీష్లో పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటారు. అట్లా రాజకీయ ఆతృత, రాజకీయాలు మాత్రమే, అధికారం మాత్రమే ప్రథమంగా భావించి మీరు చట్టం చేస్తే తప్పకుండా ఇవాళ ఎవరికైతే అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారో, వాళ్ళు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, లేదా ఈ మాదిగలు కాకుండా ఇంకా జనసంఖ్య తక్కువగా ఉన్న ఇప్పుడు ఒక చైతన్యం వస్తుంది వాళ్ళలో, అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. మాదిగలు కాకుండా మిగతా 57 కులాలు ఏవైతే ఉన్నాయో జనసంఖ్య తక్కువగా ఉన్నా ఈ మధ్య కాలంలో వాళ్ళు కొంచెం మెల్లమెల్లగా నిలబడి మాట్లాడుతున్నారు. వాళ్ళకు నష్టం జరిగినా వాళ్ళు రేపు మళ్ళీ కోర్టును ఆశ్రయించేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఇది కోర్టు, ఉద్యమము, రాజకీయాలు దీనివైపు తిప్పకుండా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఒక శాస్త్రీయమైన, ఒక హేతుబద్ధమైన వర్గీకరణ ప్రతిపాదన చేయాలి. నన్ను అడిగితే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచనపరులను కూర్చునిపెట్టి కమిషన్ చేస్తుంది. ప్రభుత్వాలు కూడా అయ్యో ఈ మాట మాట్లాడితే ఏమైపోతుందో, లేకపోతే ఈ చర్చ పెడితే మా పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో అనే లెక్కలు వేసుకోకుండా అటువైపు ఇటువైపు, మాలల వైపు, మాదిగల వైపు, మాలేతర మేధావులు, బుద్ధిజీవులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. తెలంగాణకున్న ఒక గొప్ప గుణం ఏంటంటే న్యాయంగానే మాట్లాడుతుంది. కొంచెం అటు ఇటు లేట్ కావచ్చు కానీ మరి మాట్లాడేవాళ్ళు, ఉదాహరణకు ఇప్పుడు జర్నలిజంలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారు, న్యాయ కోవిదులు ఉన్నారు, పొలిటీషియన్లో బాగా ఆలోచించగలిగే వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి దీనికి ఒక శాస్త్రీయమైన, హేతుబద్ధమైన, ప్రజాస్వామికబద్ధమైనటువంటి ఎట్లా చేస్తే దీన్ని పరిష్కరించవచ్చు, ఎట్లా చేస్తే ఇంకా బాగా అట్టడుగున ఉన్నవాడికి మనం అవకాశాలు కల్పించవచ్చు అనేటువంటి ప్రతిపాదన చేయాలి. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు ఎన్ని గ్రూపులను చేయాలి, ఏ అంటారా, బి అంటారా, సి అంటారా, డి అంటారా, 4 3 గ్రూపులు మీ ఇష్టం. ఏ గ్రూప్ చేసినా ఆ గ్రూపులలో ఓ గ్రూపులో 10 కులాలు ఉంటే ఆ 10 కులాలలో అత్యంత వెనుకబడిన వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దాన్ని ఏమంటారంటే పొలిటికల్ సైన్స్ లాంగ్వేజ్లో ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ ప్రొటెక్షన్ అంటారు. ఇంటర్నల్ ప్రొటెక్షన్ రైట్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మాలలు ఉన్నారు, మాలలతో పాటు కొన్ని సమూహాలు వస్తాయి రేపు గ్రూపులో. ఆ సమూహాలలో నేను ఇందాక ప్రస్తావించినటువంటి మాలలతో సంబంధం ఉన్నటువంటి ఉండి అవకాశాల దూరంగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మాలలు కేటాయించబడ్డ 5% లేకపోతే 6% ఉంటే దాంట్లో అందులో కింద వాడికి అవకాశం ఇవ్వాలి, లేదా మాదిగలకు అనుబంధంగా మాదిగలతో ఉండేటువంటి వాళ్ళలో కింది వాళ్ళకి ఇవ్వాలి. 2004 నుంచి 2004లో అమల్లో అయిన చట్టంలో జరిగిన లోపం ఏంటంటే ఆ మొత్తం సమూహం పేరు మీద నచ్చే వాళ్ళు ఇటు మాదిగలు అటు మాలలు ఇద్దరు లాభపడ్డారు తప్ప కింద ఉన్న వాళ్ళకి పెద్దగా వాళ్ళకి అవకాశాలు రాలేదు. అట్లాంటి దాని సందర్భాలే ఎక్కువ అంటారు. ఎస్, ఇప్పుడు లెక్కలు తీస్తే తెలుస్తాయి కదా. ఇప్పుడు పదే వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకత్వము మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. మాకున్న సమాచారం ప్రకారము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 10-11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు కల్పించినటువంటి సంక్షేమ పథకాలు, ఉదాహరణకు దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్మిషన్స్ కావచ్చు,
ఎస్సీ కార్పొరేషన్ వచ్చినటువంటి ప్రతిఫలాలు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఈ లెక్కలు తీస్తే తెలుస్తుంది కదా. ఈ లెక్కలు తీవని మేము కూడా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. మీరు ఒక ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా, రాష్ట్రాల వారీగా. ఈ 59 కులాలు ఎవరు ఎక్కడున్నారో చూడండి. వాళ్ళ జనసంఖ్య ఎంత ఉంది, 2011 జనాభా ప్రకారము ఏ కమ్యూనిటీ జనసంఖ్య ఎంత, వాళ్ళ పర్సంటేజ్కి, వాళ్ళు బెనిఫిట్ పొందిన పర్సంటేజ్కి తేడా ఏందో లెక్క తీసి సమాజం ముందు పెట్టండి. ఒకవేళ మాలలే నిజంగా బాగా అభివృద్ధి పొందారనుకోండి, డెఫినెట్గా మాలలు రాబోయే కాలంలో కొంత వెనుకుండడానికి వాళ్ళు అంగీకరించాల్సిందే. ఇన్ కేస్ ఒకళ్ళు మాదిగలు అభివృద్ధి చెందారనుకోండి, మాదిగలు ఎక్కువ అవకాశం పొందారనుకోండి, వాళ్ళు కూడా అంతే ప్రజాస్వామిక స్ఫూర్తితో వివరించాలి. అలా వివరించినప్పుడు మాత్రమే సామాజిక న్యాయము, సహజ న్యాయ సూత్రము అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నిజంగా వాంఛా వాచా కర్మన పాటించినట్టు అయింది. కానీ లేకపోతే అది కేవలం వల్ల వేయడానికి ఉపయోగపడేటువంటి ఒక స్లోగన్గా మారిపోయేటువంటి ఆస్కారం.